ఇప్పుడే నేను విజయవాడ పోయి వస్తూ ఉన్నాను, మా మీటింగ్ జరిగితే నేను చూస్తుంటే ఒక పెద్ద డాక్టర్ గారు ఒక మాట అన్నారు నాతో. నాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం శర్మ గారు, నేను జగన్ గారికి ఓటేస్తాను డైరెక్ట్ గా, జగన్ గారు అంటే నాకు ఇష్టం, ఆయనకి నేను ఓటు వేసుకుంటాను, కానీ మోడీ గారి మీద నాకు చాలా గౌరవం భారత ప్రధానిగా, కానీ ఆయన కూడా ఈ రకంగా మాట్లాడారు ఏంటి అన్న. అదేమిటండి ఏం మాట్లాడారు అన్న అడిగితే ఆయన ఇదే చెప్తున్నారు, అవినీతి అవినీతి అంటారేంటి, ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళందరినీ ఎందుకు చేర్చుకున్నారు, వాళ్ళందరికీ కదా సీట్లు ఇచ్చింది, నిజమైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరికైనా సీట్లు ఇచ్చారా, ఏమిటి అసలు ఇది, ఇట్లా ఆయన కూడా చేస్తుంటే మాకు కొంచెం బాధగా ఉంది, రాజకీయాల్లో విలువలు తగ్గుతున్నాయి, భారతీయ జనతా పార్టీ అంటే విలువలతో కూడిన అని చెప్పి మేము అంత చిన్నప్పటి నుంచి అనుకున్నాం. ఈజ్ ఆల్మోస్ట్ 75%. అంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి నిన్న నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఆయన పేరెంట్ చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి అన్నారో, మరి 2014 నుంచి 19 వరకు చూశారు, ఆయన తిట్టిన తిట్లు విన్నారు, మోడీ గారు వచ్చి ఏం మాట్లాడారో విన్నారు, పోలవరం ఏటీఎం అని చెప్పిన ఆయన చెప్పారు, కానీ పోలవరం మొత్తానికి నేను 15,000 కోట్లే ఇచ్చానన్నారు, కానీ కావాల్సింది 55,000 కోట్లు, కానీ మరి మిగతా 40,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆయన అనవసరంగా ఆయన మీదకి ఆయన తెచ్చుకున్నట్టుగా అయింది. సరే రాజకీయాలు తప్పదు, ఆయన వచ్చారు మాట్లాడారు వెళ్ళారు, అందువల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చివరిగా నేను ఒక్కటి మాత్రమే, నిన్న అమిత్ షా గారు మాట్లాడినప్పుడు కొంచెం బాధ వేసింది, అదేంటంటే కొంచెం ఆయన ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడారా అని కూడా అనిపించింది. ఒక్క విషయమే ఇవన్నీ మాట్లాడివ్వండి, అవినీతి వారసత్వం, ఇప్పుడు వారసత్వం కాదా, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అవినీతి వారసత్వం అని చెప్పి రాహుల్ గాంధీని అక్కడ తిట్టొచ్చారు, మరి ఇక్కడ వారసత్వం కాదా, ఇక్కడ కూర్చుని లోకేష్ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు లేకపోతే చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు వారసత్వం కాదా, కాకపోతే అవన్నీ సరే రాజకీయాల కింద పక్కన వెళ్తే అమిత్ షా గారు ఒక మాట అన్నారు, మేము అది నిన్న మోడీ గారు ఏమన్నా ఓన్లీ రాహుల్ గాంధీని పిలిచాము, అయోధ్య రామ మందిరం స్క్రిప్ట్ ఒకటే ఉన్నది, మీరు చూస్తే స్క్రిప్ట్ సేమ్ స్క్రిప్ట్, పురంధరేశ్వర గారు చదివిన, పవన్ కళ్యాణ్ గారు చదివిన, అందరు చదివిన ఒకటే స్క్రిప్ట్, సరే దాని వరకు పడాలి, కానీ ఇది కొత్తగా వీళ్ళు చదివిన దాంట్లో నిన్న అమిత్ షా గారు వాళ్ళిద్దరిని జగన్ గారిని కూడా యాడ్ చేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాముడు అనేటువంటి ఇది ఈ దేశంలో ఉన్నటువంటి వాడు ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా అందరినీ ఇచ్చేస్తారు. నేను ఇక్కడ కొంతమందికి ఆ యొక్క అక్షంతలు తీసుకుని వెళ్తే ఇంక్లూడింగ్ మా గుంటూరు వల్ల ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరూ బ్రహ్మాండమైన ఇది సభలు పెట్టి వెళ్ళారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాముడు అనేటువంటి దాని కిందనే అనుకుంటారు. ప్రతి తల్లి నాకు రాముడు లాంటి కొడుకు కావాలనుకుంటుంది, ప్రతి వీళ్ళు కూడా మాకు ఇది కావాలని కోరుకుంటారు. రాముడు అనేటువంటిది మన దేశానికి చిహ్నం, అది ఒక రకం, కానీ దానికి రాలేదు అని చెప్పని మాట్లాడినందుకే కొంచెం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. నలుగురు శంకరాచార్యులు కూడా రాలేదు, అంత మాత్రం నుంచి వాళ్ళని కూడా విమర్శిస్తారా, తప్పదు. వెళ్ళారు కదా ఏమండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళారు కదా, అదే నేను అంటున్నది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళారు అంటే ఇందుకోసమే వెళ్ళారు, మేము వెళ్ళనంత మాత్రం నుంచి మీరు రాజకీయం చేయకూడదు కదా. రాజకీయం ఎందుకు అనుకోవాలి అంటే ఆ సెంటిమెంట్ మేము అంగీకరించలేకపోతున్నామని కదా, జెరూసలేం అయితే వెళ్తుంటారు కదా. అంటే మరి జెరూసలేం వెళ్ళడానికి అయోధ్య రామ మందిరానికి నువ్వు పిలిస్తే మేము వెళ్ళాలా?